హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం హోటల్ స్టైల్లో సూపర్ టేస్టీగా హైదరాబాద్ పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ రోటీ, నాన్స్, పులావ్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 8 నుంచి 10 జీడిపప్పు పలుకుల వరకు ఒక బౌల్లో వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ గసగసాలు కూడా వేసుకొని ఇవి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ కారం పొడి వేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ నేను 250 గ్రామ్స్ పన్నీర్తో చేస్తున్నాను. పన్నీర్ని ఇలా క్యూబ్ షేప్లో కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న పన్నీర్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇదే కడాయిలో ఇంకొక స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 4 మీడియం సైజ్ ఆనియన్స్ పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 5 పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసి వేసుకొని ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత ఇందులో 2 ఇంచుల అల్లం చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి. అలాగే పొట్టు తీసిన వెల్లుల్లిపాయ మొత్తం వేసుకోవాలి. ఇవన్నీ మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కొత్తిమీర కూడా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది కొంచెం చల్లారనిద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని పేస్ట్ కింద చేసుకోవాలి. అలాగే ఆల్రెడీ నానబెట్టుకున్న జీడిపప్పు, గసగసాలు కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ ప్యాన్లో మరో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని ఇవి వేయించుకోవాలి. ఇవి కొంచెం ఇలా వేగిన తర్వాత ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక 5 నిమిషాలు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ మూత పెట్టి మరో ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా సెపరేట్ అయ్యి ఇదంతా బాగా కుక్ అయింది కదా, ఇది ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు దీన్ని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్, 1.5 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఈ గరం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత మనకు ఆయిల్ అంతా సపరేట్ అయ్యి కర్రీ అంతా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని చివరిలో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే, మనకు ఎంతో టేస్టీ అయిన హైదరాబాద్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉంది. ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి.